జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. రవి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి రవి ఏప్రిల్ 13 వరకు ధనస్థానంలోను, ఏప్రిల్ 14 నుంచి 30 వరకు విక్రమస్థానంలోను సంచరిస్తున్నాడు. అంటే 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వితీయ భావంలో రవి సంచారం వల్ల అపార్థాలు చేసుకోవడం, కొంచెం తగాదాలు, ధన నష్టం, వాగ్దోషాలు ఏర్పడడం, మిత్రులతో బంధువులతో తగాదాలు ఏర్పడడం, కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడడం, బుద్ధి అనేది వక్రించడం, తలనొప్పి, వ్యాపారంలో నష్టాలు ఏర్పడడం, ధన నష్టం, ఇతరులచే మోసగించబడడం లాంటివి జరుగుతాయి. ఇందులో రవి లోహమూర్తిగా ఉండడం చేత కేవలం 50% మాత్రమే చెడు ఫలితాలు అనేవి గోచరిస్తాయి. తర్వాత ఏప్రిల్ 14 నుంచి 30 వరకు 3వ ఇంట సంచరిస్తున్నాడు. మూడవ ఇంట సంచారం వల్ల రవి శుభ ఫలితాలను కలిగజేస్తాడు. అవేమిటంటే ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది, బుద్ధి బలం, శారీరక బలం పెరుగుతుంది, ఇతరుల సహకారం లభిస్తుంది, ఇతరులకు తమ సహకారాన్ని అందిస్తారు, ఇంట్లో శుభకార్యం జరగడం, మంచి భోజన సౌఖ్యం అనేది లభిస్తుంది, వృత్తులలో వ్యాపారంలో ఉన్నతిని సాధిస్తారు, అధికారుల ప్రశంసలు పొందుతారు. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుంభరాశి వారి కుజుడు 6వ భావంలో స్థితి చెంది ఉన్నాడు. 6వ ఇంట సంచరించే ధరణీస్థుడు శుభఫలదాత. 6వ రాశిలో కుజుడి సంచారం వల్ల వస్త్ర ధనధాన్య లాభము, కీర్తి, మనస్సుకు సుఖము, పుణ్య కార్యక్రమాలు చేయడము, నూతన వస్తువులను కొనడము, వివాదాలకు దూరంగా ఉండడము, శత్రువులపై విజయాన్ని సాధించడము, అన్ని విధాలుగా అనుకూలతలు ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కుంభరాశి వారి కుజుడు లోహమూర్తిగా ఉండడం చేత వీటిలో 50% శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి బుధుడు ధనస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 2వ రాశిలో సంచరించే బుధుడి వల్ల వివిధ రకాలైన ఆభరణాలు, మనుల ప్రాప్తి కలుగుతుంది, ధనలాభం ఉంటుంది, మంచి ఆరోగ్యము, విద్వాంసులతో ప్రసంగాలు, ఇష్టాగోష్ఠి జరగడం, తన మాటకు విలువ పెరగడము, తన పలుకులతో ఇతరులను ఆకర్షించడం, కుటుంబ సౌఖ్యము, విద్యాభివృద్ధి, విద్యా వ్యాసంగాల్లో విజయాన్ని సాధించడం వంటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. కుంభరాశి వారి గురుడు 4వ ఇంట సంచరిస్తున్నాడు. చతుర్థ రాశిలో ఉండే గురుడి వలన బుద్ధి నిలకడగా లేకపోవడం, ముఖంలో కల తప్పడం, ద్రవ్య నాశనము, దేశాన్ని విడిచి వెళ్ళి పెట్టడం అంటే విదేశీయానం చేయడం, అవమానము, అధికారాన్ని కోల్పోవడం, ఆందోళన, బంధువులతో ఇబ్బందులు, భోజన అసౌఖ్యము, నిద్రాభంగము, మాతృమూర్తికి ఇబ్బందులు, మాతృ సౌఖ్యం లేకపోవడము, గృహ నిర్మాణ పనులలో జాప్యము, వాహన ప్రమాదాలు, కొన్ని కార్యక్రమాలు జరగకపోవడము లాంటివి జరుగుతాయి. ఇందులో కేవలం 20% అశుభ ఫలితాలు మాత్రమే జరుగుతాయి. ఈ రాశి వారి గురుడు లోహమూర్తిగా ఉండడం చేత. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి శుక్రుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ద్వితీయ సంచారి అయిన శుక్రుడి వలన భార్యా సుఖము, ఆరోగ్యము, స్త్రీలతో ఆనందంగా గడపడం, కీర్తి, శారీరక సుఖము, వస్త్రలాభము, ధనలాభము, వివిధ రకాల బహుమతులు పొందడము, కుటుంబ వృద్ధి, తన ప్రసంగాల ద్వారా ఇతరులను ఆకర్షించడం వంటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. కుంభరాశి వారికి శని 2వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. యాదృశ్యం క్రియతే కర్మ తాదృష్టం భుజ్యతే ఫలం, యాదృష్టం వ్యాప్యతే బీజం తాదృశ్యం ప్రాప్యతే ఫలం. మనం ఏ బీజాన్ని నాటుతామో ఆ సంబంధమైన ఫలమే ఆ చెట్టులో కనిపించే విధంగా మనం అనుసరించిన కర్మానుసారం ఫలితాలు నిర్ణయించబడతాయి. గోచార గ్రహాలలో మిగిలిన గ్రహాల కంటే గురువు, రాహు, కేతులు, శనులు మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం ఉంటాయి. ప్రత్యేకించి శని సంచారం వ్యక్తిగత జాతకాలపై విశేష ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావం అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము. సూర్యపుత్రుడైన శని చంద్రలగ్నాతు 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉండే కాలం
పరీక్షా కాలం అని చెప్పవచ్చు. శని ప్రతి రాశిలో 30 నెలల కాలం అంటే 2.5 సంవత్సరాల కాలం ఉండడంతో అన్నీ మెల్లగా సాగుతాయి. ప్రత్యేకించి శని చంద్రలగ్నాతు 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అనే పేరుతో పిలుస్తారు. శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం ఉండడంతో కాలు చెయ్యి ఆడనంతగా కంగారు పడతారు. మొత్తం 7.5 సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అని చెప్పవచ్చు. అయితే చెడు గుర్తున్నట్లుగా మంచి గుర్తుండదు, కేవలం చెడును మాత్రమే తలుచుకుంటూ ఉంటారు. శని దోషాలు ఎన్నిసార్లు వస్తుంటాయి. పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతూ ఉంటుంది. 15 సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉండదని చెప్పవచ్చు. 15వ ఏట వస్తే 45, 75 సంవత్సరాల్లో వస్తుంది. పుట్టుకతోనే ఏళ్ళనాటి శని ఉంటే దీర్ఘాయువు కల వారికి 4 సార్లు కూడా వస్తుంది. అలాగే అర్ధాశ్రమ, అష్టమ శనులు తిరిగి వస్తుంటాయి. ప్రతిసారి ఈ ఫలితాలు అన్ని చెడ్డవి కావు, అలాగని మంచివి అని చెప్పలేము. మొదటిసారి వచ్చే దాన్ని మంగు అని, రెండవసారి పొంగు అని, మూడవసారి కుంగు అని అంటారు. అయితే ద్వితీయ స్థానంలోనికి మొదటిసారి వస్తే చికాకులు, పనులు మెల్లగా సాగుతాయి. రెండవసారి వస్తే పనులు ఆలస్యం అవుతాయి, శుభకార్యాలు అనేవి జరుగుతాయి. మూడవసారి వస్తే అనారోగ్యం, ధనపరంగా అనుకూలత, ఆందోళనలు అనేవి ఉంటాయి. కాబట్టి మీ జాతకంలో శని రెండవ స్థానంలోకి మొదటిసారి వస్తున్నాడా, రెండవసారి వస్తున్నాడా, మూడవసారి వస్తున్నాడా అని చూసుకొని ఆ ఫలితాలు అనేవి మీరు సరి చూసుకోవాలి. దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు. రాహు కుంభరాశి వారికి ధనస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ద్వితీయంలో సంచరించే రాహు అంతగా శుభ ఫలితాలను ఇవ్వడు, అశుభ ఫలితాలని ఇస్తాడు. అవేంటి? ప్రమాదాలకు ఆస్కారం ఉంది, కుటుంబ సభ్యులకు అనారోగ్యం కలగడం, వారితో సత్సంబంధాలు లేకపోవడం, వాక్ కఠినంగా ఉండడం, సరిగ్గా ఇతరులతో మాట్లాడలేకపోవడం చేత మనస్పర్ధలు ఏర్పడడం, చేతిలో అవసరానికి తగ్గ ధనం లేకపోవడం వంటివి ఏర్పడతాయి. ఈ కుంభరాశి వారికి రాహు లోహమూర్తిగా ఉండడం చేత అందులో సగం మాత్రమే చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కుంభరాశి వారి కేతువు అష్టమ రాశిలో సంచరిస్తున్నాడు. అష్టమంలో సంచరించే కేతు వలన అనుకోని ఇబ్బందులు కలగడం, ధన నష్టము, బంధువుల వలన సమస్యలు, దుర్వార్తలు వినడం, అనుకోని సంఘటనలు జరగడం, వ్యాధుల చేత పీడించబడడం, అనుకోని ప్రయాణాలు వంటి అశుభ ఫలితాలు కలుగుతాయి. వీటిలో 50% జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశిలో కేతువు లోహమూర్తిగా ఉండడం చేత. జై శ్రీమన్నారాయణ.